క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా చేయటమే లక్ష్యంగా సీఎం రేవంత్ బ్రిటన్ పర్యటన సాగింది. లండన్ లో ప్రముఖ విశ్వవిద్యాలయాలను సీఎం రేవంత్ బృందం సందర్శించింది. మరోవైపు సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యావేత్తలతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ నేతృత్వంలో కీలక చర్చలు నిర్వహించారు. విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. సంయుక్త పరిశోధనలు, ఇంక్యుబేషన్, స్టార్టప్ల అభివృద్ధిపై కూడా చర్చలు జరిగాయి. యువ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు కేంబ్రిడ్జ్ సానుకూలంగా స్పందించింది. దీనికోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు అంగీకారం తెలిపింది. అంతకుముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ను సీఎం రేవంత్ బృందం సందర్శించింది. లండన్ లో సీఎం రేవంత్ రెడ్డితో లివర్పూల్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్పూల్ ఆసక్తి చూపింది. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, క్రియేటివ్ ఎకానమీ భాగస్వామ్యంపై చర్చించారు. లండన్లోని ఇంపీరియల్ కాలేజీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు కె రామకృష్ణారావు సందర్శించారు. విద్యా సహకార అవకాశాలపై సమావేశమయ్యారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఇంపీరియల్ ప్రతినిధులను రామకృష్ణారావు ఆహ్వానించారు. రాజకీయ కారణాలతోనే సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని ఖర్గే ఆరోపించారు. సీఎంల ವಿದೇಶಿ పర్యటనలు ಅಡ್ಡುಕೋಟಂ ತಗదని హెచ్చరించారు. ಈ ರೀತಿಯಾಗಿ ಅವರಿಗೆ ಬೇಕಾದಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪರ್ಮಿಷನ್ ಕೊಡ್ತಾರೆ. ಇವರು ತೆಲಂಗಾಣದ ಒಬ್ಬ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಮತ್ತು ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಜನ ವಿಶೇಷವಾಗಿ ಅಮೆರಿಕಾದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಎನ್ಆರ್ಐಸ್ ಇದ್ದಾರೆ. సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విదేశాల్లో పెట్టుబడులను సాధించడం కావచ్చు, లేకపోతే అనేక సదస్సుల లోపల మా యొక్క తెలంగాణ కీర్తిని ప్రతిష్ఠింపజేయడం కావచ్చు, జరిగే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్ అదేవిధంగా యుఎస్ పర్యటన పెట్టుకుంటే కేంద్రం అనుమతి నిరాకరించడం అనేటువంటిది ఒక అవమానకరమైనటువంటి విషయం. నేను ప్రభుత్వాన్ని అడుగుతాను, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో తన రాష్ట్ర ప్రయోజనాల కొరకు తిరిగేటువంటి హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాల్సి ఉంది. కానీ కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు.